మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అన్ని విధాలా ముఖ్యమంత్రి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు హనుమన్న, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గురించి ఇలా ఆయన బొమ్మ కాలబెట్టడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు ఓర్వలేక బస్సులల్లో ఫుల్ పోతుర్రు. బస్సులల్లో ఫుల్ పోతుంటే వాళ్ళకు మనసు పడతలేదు. అందు గురించి వాళ్ళకు లేని ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు ఇలా బస్సులలో పోతే వాళ్ళు క్లబ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో కేటీఆర్ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంటు తలపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పెడితే ఈ టీఆర్ఎస్ వాళ్ళకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశల వారీగా అమలు చేస్తున్న సందర్భంలో